గుడ్ ఆఫ్టర్నూన్ చిల్డ్రన్. మనము నిన్న మొన్న ఒక గుణింతం నేర్చుకున్నాం నాన్న. ఏం గుణింతం అది? వెరీ గుడ్. మనం దీర్ఘం అక్షరాలు ఎలా ఉంటాయో తెలుసుకున్నాం. గుణింతాల చాట్లో దీర్ఘం పదాలను కూడా గుర్తించుకున్నాం మొన్న కదా. మరి ఈరోజు ఏం చేయబోతున్నామంటే ఇక్కడ కొన్ని దీర్ఘం పదాలు ఉన్నాయి. కేవలం తలకట్టు దీర్ఘం మాత్రమే ఉంటాయి దీంట్లో. ఆ పదాలు ఉన్నాయి. నేను ఎవరిని పిలిస్తే వాళ్ళు ఏ పదం చూపిస్తే ఆ పదాన్ని చదవాలి. సరేనా? జగదీశ్వరి. వెరీ గుడ్. వెరీ గుడ్. యాచన, మానస, కాపల. వెరీ గుడ్ జగదీశ్వరి. శివమణి నువ్వు చదువు నాన్న. బంగారం, యాచన, వరాహం. వెరీ గుడ్. శారద. వెరీ గుడ్. తారకం. వెరీ గుడ్ శివమణి. కేశవ. కాగడ. గాబర. వెరీ గుడ్. పాతర. వెరీ గుడ్. లాలన. వెరీ గుడ్. హారం. వెరీ గుడ్ శివకేశవ. చరిత చూడు నాన్న చదువు. ఆదాయం. వెరీ గుడ్. నాశనం. వెరీ గుడ్. పానకం. వెరీ గుడ్. ఉపాయం. వెరీ గుడ్. సమానం. వెరీ గుడ్ నాన్న. ప్రణీత చదువు నాన్న. పాఠశాల. వెరీ గుడ్. గంగాళం. గట్టిగా. గంగాళం. వెరీ గుడ్. పంచాంగం. వెరీ గుడ్. జాగారం. వెరీ గుడ్. పాట. వెరీ గుడ్ నాన్న. హర్ష. వంకాయ. మాసం. నాశన. చూడు చూడు చూసి చదువు. వాసన. ఆకారం. తామర. వెరీ గుడ్ హర్ష. శశిధర్ చదువు నాన్న. గాయం. చూసి చదువు. ఇది గానం. జామ. తార. పాట. యాస. వారం. వెరీ గుడ్ శశిధర్. ఓకే మా పిల్లలు, మొన్న మనము 3 యాక్షన్ వర్డ్స్ నేర్చుకున్నాం. ఏంటంటే చెప్తారా? చెప్పండి. రన్. రన్ స్పెల్లింగ్ ఏమి రన్కి? రన్. ఓకే. రన్ అంటే ఏంటి? పరిగెత్తడం. వెరీ గుడ్. ఇంకో పదం ఏం నేర్చుకున్నాము? సిట్. సిట్ స్పెల్లింగ్ ఏమి?
SIT సిట్. సిట్ అంటే ఏంటి? కూర్చోవడం. వెరీ గుడ్. ఇంకొక పదం నేర్చుకున్నాం నాన్న. ఏంటది? క్లాప్. క్లాప్ స్పెల్లింగ్ ఏమి? వెరీ గుడ్. క్లాప్ అంటే ఏంటి ఒకసారి చూపించండి నాకు. వెరీ గుడ్, వెరీ గుడ్, సూపర్. మరి ఈరోజు ఇంకొక యాక్షన్ వర్డ్ నేర్చుకుందాం, ఓకేనా? అది ఏంటంటే జంప్. జంప్. JUMP. జంప్. జంప్ అంటే ఏంటంటే తెలుసా? జంప్ అంటే ఏంటి? జంప్ అంటే వెరీ గుడ్, ఎగరడం. అవునా? మరి స్పెల్లింగ్ ఒకసారి చూద్దామా? చెప్పండి. JUMP. జంప్. మళ్ళీ మళ్ళీ మరి జంప్ అంటే ఏంటి? ఎగరడం. ఓకేనా? మరి 4 వర్డ్స్ మీద ఒక చిన్న యాక్టివిటీ చేద్దామా? ఓకేనా పిల్లలు? ఇక్కడ మనం నేర్చుకున్న 4 యాక్షన్ వర్డ్స్ పెట్టినాను. ఒకరు రావాలి, ఒక కార్డే తీయాలి, అది చదవాలి. మిగతా వాళ్ళు అది ఏంటో యాక్షన్ చేసి చూపించాలి. ఓకేనా? జగదీశ్వరి, కమ్ ఫస్ట్. వెరీ గుడ్. నెక్స్ట్. వెరీ గుడ్. నెక్స్ట్. ఏదో ఒకటి. ఏమవుతుంది? క్లాప్. వెరీ గుడ్. నెక్స్ట్. వెరీ గుడ్. నెక్స్ట్. SIT sit. నెక్స్ట్. run. నెక్స్ట్. JUMP. Jump. వెరీ గుడ్. నెక్స్ట్. CLAP. Clap. నెక్స్ట్. JUMP. Jump. నెక్స్ట్. run. గంగాకం. SIT sit. నెక్స్ట్. CL చూడు చూసి చదువు. CLAP. ఏమవుతుంది? Clap. వెరీ గుడ్. నెక్స్ట్. run. నెక్స్ట్. SAT sit. చూసి చదువు నాన్న. SI. SIT. ఏమైతుంది? SIT సిట్. నెక్స్ట్. లాస్ట్. JUMP. Jump. వెరీ గుడ్, వెరీ గుడ్, చక్కగా చేశారు. అందరికీ క్లాప్స్. ఓకేనా? ఇప్పుడు మ్యాథమెటిక్స్లో మనం మొన్న అసెండింగ్ ఆర్డర్, డిసెండింగ్ ఆర్డర్ రాసుకున్నాం. అందులో ఉండే టెన్స్ వన్స్ చెప్పుకున్నాం, ఎక్స్పాండెడ్ ఫామ్ చెప్పుకున్నాం, బిఫోర్, ఆఫ్టర్, బిట్వీన్ నెంబర్స్ కూడా చెప్పుకున్నాం. అది ఎంత? 1 నుంచి 30 వరకు ఉన్న నెంబర్స్కి మాత్రమే. ఈరోజు నేను 1 నుంచి 100 వరకు పెట్టేసినా. ఈ కార్డ్స్లోంచి నేను ఒక 5 or 6 కార్డ్స్ ఇస్తాను మీకు. వాటిని నేను అసెండింగ్ ఆర్డర్లో రాయమంటే అసెండింగ్ ఆర్డర్లో సెట్ చేయాలా, డిసెండింగ్ ఆర్డర్ అంటే డిసెండింగ్ ఆర్డర్లో పెట్టాలా. తర్వాత వాటిల్లో 2 కార్డ్స్ తీసుకొని కంపేర్ చేయమంటాను నేను. ఎన్ని టెన్స్, వేట్లో టెన్స్ ఎక్కువ ఉన్నాయో చెప్పాలి. అట్లాగే వాటి యొక్క
ర్యాండమ్గా కార్డ్ తీసుకోమని దాని యొక్క బిఫోర్ నెంబర్ అడుగుతాను, దాని యొక్క ఆఫ్టర్ నెంబర్ అడుగుతాను, లేదంటే ఆ కార్డ్ ఏ 2 నెంబర్స్ బిట్వీన్లో ఉంటుందో కూడా చెప్పాలి. ఓకేనా? చేస్తారా? జగదీశ్వరి, నీకు వీటిల్లోంచి ఒక 5 కార్డ్స్ ఇచ్చాను నాన్న. వాటిని నువ్వు అసెండింగ్ ఆర్డర్లో పెట్టాలా. మరి అసెండింగ్ ఆర్డర్ అంటే ఏంది నాన్న? స్మాల్ నుంచి బిగ్ కి. మరి పెట్టు చూద్దాం. 18, వెరీ గుడ్. ఇక్కడ పెట్టు, ఇటు పక్కకు పెట్టుకో. 47, 52, 69, రెండిత వెనక్కి జరుగుమా. 69, 76. వెరీ గుడ్, కరెక్టేనా? పెట్టింది అసెండింగ్ ఆర్డర్ చూడండి, స్మాల్ నుంచి. వాటి యొక్క 10th ప్లేస్ చూస్తే 1, 4, 5, 6, 7 ఆర్డర్లో వచ్చిందా లేదా? ఓకే, వెరీ గుడ్. ఇప్పుడు నేను కొన్ని ప్రశ్నలు అడుగుతానన్నా. 18 కార్డు 47 కార్డు తీసుకో. ఆ 2 కార్డ్స్ని కంపేర్ చేస్తే ఏ కార్డులో 10s ఎక్కువ ఉన్నాయి, 47, మరి ఏ కార్డులో 1s ఎక్కువ ఉన్నాయి? 18, వెరీ గుడ్. మరి ఇప్పుడు ఇంకొకటి అడుగుతాను. 52కి ఎక్స్పాండెడ్ ఫామ్ చెప్పు. 50 plus 2, వెరీ గుడ్. మరి 52కి బిఫోర్ నెంబర్ చెప్పు. 51, వెరీ గుడ్. 69కి ఆఫ్టర్ నెంబర్ చెప్పు. 70, వెరీ గుడ్. 76కి ఎక్స్పాండెడ్ ఫామ్ చెప్పు. 70 plus 6, వెరీ గుడ్. మరి 76 అనేది ఏ 2 నెంబర్స్ మధ్యలో ఉంటుందో చెప్పు. 75, 77. వెరీ గుడ్. 75కి 77కి మధ్యలో ఉంటుంది. క్లాప్స్ జగదీశ్వరికి. శివమణి, Yes, teacher. నీకు 5 కార్డ్స్ ఇచ్చాను నాన్న. ఇందులోంచి Yes, teacher. వాటిని నువ్వు నీకు ఇచ్చింది డిసెండింగ్ ఆర్డర్. డిసెండింగ్ ఆర్డర్లో పెట్టాలి. మరి డిసెండింగ్ ఆర్డర్ అంటే తెలుసు కదా. ఏంటి డిసెండింగ్ ఆర్డర్ అంటే? Big నుంచి small కు. బిగ్ నెంబర్ నుంచి స్మాల్ నెంబర్కి పెడితే దాన్ని డిసెండింగ్ ఆర్డర్ అంటారు. మరి వాటిలో అన్నింటికంటే బిగ్ నెంబర్ ఏంటి నాన్న? 92, 92. నెక్స్ట్ 70, నెక్స్ట్ 44, నెక్స్ట్ 28, వెరీ గుడ్. 13. వెరీ గుడ్ నాన్న, చక్కగా డిసెండింగ్ ఆర్డర్లో పెట్టావు. మరి నేను అడిగే ప్రశ్నలకు జవాబులు చెప్తావా? Yes, teacher. అక్కడ ఉన్నటువంటి కార్డ్స్లో అన్ని కార్డ్స్లలో కంటే ఎక్కువ 10s ఉన్న కార్డ్ ఏది? 92, వెరీ గుడ్. ఎన్ని 10s ఉన్నాయి నాన్న? 9 10s. ఓకే. మరి అక్కడ ఉన్న కార్డులలో అన్నింటికంటే 1s ఎక్కువ ఉన్న కార్డ్స్ ఏది? 28, ఎన్ని 1s ఉన్నాయి? 8 1s. 8 1s. వెరీ గుడ్. మరి 13 యొక్క ఎక్స్పాండెడ్ ఫామ్ చెప్పు. 10 plus 3, వెరీ గుడ్. మరి 70కి బిఫోర్ నెంబర్ చెప్పు. 69, వెరీ గుడ్. 28కి ఆఫ్టర్ నెంబర్. 28కి ఆఫ్టర్ నెంబర్. 29, మరి 44 అనేది ఏ 2 నెంబర్స్ మధ్యలో ఉంటుంది? 43, 45. వెరీ గుడ్. మరి 92కి ఎక్స్పాండెడ్ ఫామ్ చెప్పు. 90 plus 2, 70లో ఎన్ని 1s ఉన్నాయి, ఎన్ని 10s ఉన్నాయో చెప్పు. 0 1, 7 10s. వెరీ గుడ్. క్లాప్స్ ఇవ్వమనికి. హర్ష, నీకు కూడా ఇందులోంచి 5 కార్డ్స్ ఇచ్చాను నాన్న. అసెండింగ్ ఆర్డర్లో పెట్టాలి. పెడతావా? పెట్టు. అసెండింగ్ ఆర్డర్ అంటే ఏంటి? స్మాల్ నుంచి బిగ్ కు. ఓకే, వెరీ గుడ్. స్మాల్ నెంబర్ నుంచి బిగ్ నెంబర్కి. మరి సెట్ చేయనన్నా. 15, 35, వెరీ గుడ్. ఎటుపక్క? 53, వెరీ గుడ్. 71, వెరీ గుడ్. 86. సూపర్ నాన్న. అసెండింగ్ ఆర్డర్ అంటే స్మాల్ నుంచి బిగ్కి చక్కగా పెట్టావు. మరి నేను కొన్ని క్వశ్చన్స్ అడుగుతా, చెప్తావా? మరి అక్కడ ఉన్న వాటిల్లో ఎక్కువ 10s ఉన్నటువంటి కార్డ్ ఏది నాన్న? 10s ఎక్కువ ఉండేది. 86, వెరీ గుడ్, సూపర్. మరి అన్నింటికంటే తక్కువ 1s ఉన్న కార్డ్ ఏంది? తక్కువ 1s. 15,
వన్స్ తక్కువ, టెన్స్ కాదు, వన్స్ తక్కువ ఉండేది. వన్స్ ప్లేస్ చూడు, అన్ని దాంట్లో వన్స్ ప్లేస్ చూడు. ఏ దాంట్లో అన్ని దాంట్ల కంటే తక్కువ వన్స్ ఉన్నాయి. అకార్డ్ ఏంది? 71లో 1 ఉంది. ఓకే, వెరీ గుడ్. మరి 53 యొక్క ఎక్స్పాండెడ్ ఫామ్ చెప్పు. 53 కార్డ్ చూడు, ఎక్స్పాండెడ్ ఫామ్. 50 plus 3. వెరీ గుడ్. ఎన్ని వన్స్ ఉన్నాయి, ఎన్ని టెన్స్ ఉన్నాయి? 3 ones. 5 tens. ఓకే, వెరీ గుడ్. మరి 15 అనేది ఏ 2 నెంబర్స్ మధ్యలో ఉంటుంది? 15. 14, 16. వెరీ గుడ్. 71కి బిఫోర్ నెంబర్ ఏంటి? 70. 70. ఓకే, 86కి ఆఫ్టర్ తర్వాత నెంబర్, 86కి ఆఫ్టర్ నెంబర్. 87. వెరీ గుడ్ హర్ష, క్లాప్స్. శివకేశవ, నీకు ఇచ్చిన 5 కార్డులను డిసెండింగ్ ఆర్డర్లో పెట్టాలి నాన్న. డిసెండింగ్ ఆర్డర్ అంటే ఏంటి? బిగ్ నుంచి బిగ్ నెంబర్ నుంచి స్మాల్ నెంబర్కి సెట్ చేస్తే ఆ ఆర్డర్ని డిసెండింగ్ ఆర్డర్ అంటారు. మరి వాటిల్లో అన్నింటికంటే పెద్ద నెంబర్ ఏది? 61. పెట్టు, పక్కన పెట్టు. మిగిలిన వాటిల్లో పెద్ద నెంబర్ ఏది? 56. నెక్స్ట్. నెక్స్ట్ మిగిలిన దాంట్లో పెద్దది? 39. నెక్స్ట్. 25. నెక్స్ట్ 14. వెరీ గుడ్. బిగ్ నుంచి బిగ్ నెంబర్ నుంచి స్మాల్ నెంబర్కి కరెక్ట్గా పెట్టేసినాం. ఇప్పుడు నేను ఒక నెంబర్ చెప్తాను, దాంట్లో ఎన్ని వన్స్ ఉన్నాయో ఎన్ని టెన్స్ ఉన్నాయో చెప్పాలా. 56 కార్డ్ తీసుకో. 56. దాంట్లో ఎన్ని వన్స్ ఉన్నాయి, ఎన్ని టెన్స్ ఉన్నాయి చెప్పు. 6 ones. 6 ones, 5 tens. 5 టెన్స్. చూపించు కార్డు. 6 1, 5 టెన్స్. మరి దాని ఎక్స్పాండెడ్ ఫామ్ ఏమవుతుంది? 50 plus 6. వెరీ గుడ్. 50 + 6 పెట్టేసి. నెక్స్ట్ 39. తీసుకో 39 కార్డు. 39కి ఆఫ్టర్ నెంబర్ 40 teacher. 40. ఓకే. నెక్స్ట్ 25 తీసుకో. 25కి ఉండు, తీసుకో. 25కి బిఫోర్ నెంబర్ ముందు, 25కి ముందు ఏం రాస్తాం? 24 రాస్తాం. వెరీ గుడ్. ఆ కార్డ్ చూపించు ఒకసారి. 61 అనేది ఏ 2 నెంబర్స్ మధ్యలో ఉంటుంది? అంటే ఇటుపక్క అటుపక్క ఏముంటాయి? ఇటుపక్క ఏముంటుంది? 61కి ముందు ఏముంటుంది? 60 teacher. 60. 61కి తర్వాత ఏముంటుంది? 62. అంటే 61 అనేది 60కి 62కి మధ్యలో ఉంటుంది. వెరీ గుడ్. క్లాప్స్ అందరికీ. మిగిలిన వాళ్ళు రేపు చేద్దాం.